హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీను మహా యూట్యూబ్ ఛానల్. ఇక్కడ నేను అప్పుడే పుట్టిన బేబీ నుంచి 2 నెలల బేబీ వరకు ఈ పావడా జాకెట్ అనేది యూజ్ చేయొచ్చండి. అది ఎలా కుట్టుకోవాలి అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. కటింగ్ వీడియో కూడా పెట్టానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కటింగ్ వీడియో కూడా చూడండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ బాడీ పార్ట్ అంటే లంగాకి జాయింట్ చేసే బాడీ పార్ట్ క్లాత్ని ఈ విధంగా షోల్డర్స్ అనేది జాయింట్ పెట్టేసుకొని ఆర్మ్ రౌండ్ దగ్గర, నెక్స్ దగ్గర ఇలాగా సేమ్ అదే క్లాత్తో, అంటే ఎక్స్ట్రా క్లాత్ ఏం లేకుండా అదే క్లాత్తో ఇలా డబల్ ఫోల్డింగ్ అనేది, చిన్న ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని కుట్టు అనేది వేస్తున్నానండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకున్నారు అంటే ఆల్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా అయితే మీకు మెసేజ్ వస్తుంది. అందరికన్నా ముందుగా మీరు ఈ వీడియోని అయితే చూసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, ఆర్మ్ రౌండ్ దగ్గర, నెక్ దగ్గర ఈ విధంగా క్లాత్ అనేది చిన్న డబల్ ఫోల్డింగ్ అనేది పెట్టి మొత్తం కుట్టేసుకోవాలండి. కుట్టేసుకొని ఒక సైడ్ జాయిన్ చేసేసుకోవాలి. లేదు అనుకుంటే మనకి క్లాత్ అనేది విడివిడిగా కటింగ్ మీరు కనుక చేసుకొని ఉంటే విడివిడిగానే ఇక్కడ నడుం దగ్గర మనము జాయింట్ కూడా అదే విధంగా విడివిడిగానే ఫ్రిల్స్ అనేది పెట్టుకొని చేసుకోవచ్చండి. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఎంత ఈజీగా కుట్టుకోవచ్చు, ఎంత పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చు అని కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే 1కి 2 సార్లు వీడియో అనేది పెట్టుకొని చూడండి. అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. లేదు అనుకుంటే నాకు మెసేజ్ అయినా పెట్టండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను ఏమైనా డౌట్లు ఉన్నాయి అనుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్? ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక్కడ బ్యాక్ సైడ్ ఉక్స్ పట్టి, కాజా పట్టి కుట్టుకోవాలండి. అయితే నేను ఇక్కడ మనం కటింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ వదులుకున్నాం కదా, సో దానికి నేను మళ్ళీ కొంచెం క్లాత్ అయితే యాడ్ చేసుకొని ఉక్స్ పట్టి, కాజా పట్టి అనేది ఈ విధంగా కుడుతూ ఉన్నాను. మీరు కావాలి అనుకుంటే క్లాత్లోనే ఇంకా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది వదిలిపెట్టుకొని కుట్టుకున్నా సరిపోతుంది. నేను ఇక్కడ ఎక్స్ట్రా పీస్ వేయడం వల్ల కొంచెం మనకి ఉక్స్ వేసేటప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది క్లాత్ అనేది. కాజా పట్టి, ఉక్స్ పట్టి సేమ్ ఇదే విధంగా జాయింట్ అనేది పెట్టేసుకొని కుట్టేసుకోండి, సరిపోతుంది. చాలా చిన్న పావడ అండి, చాలా ముద్దుగా ఉంది ఈ పావడ అనేది. ఎంతో క్యూట్గా కూడా ఉంది అసలు. ఇంకా పాపకు వేస్తే ఇంకా బాగుంటుంది. సో బేబీ అనేది మనకి దగ్గరగా ఎక్కడ లేదండి, కొంచెం దూరంగా ఉంటుంది. వాళ్ళ పాప అనేది మనకి కుట్టమని చెప్పి కస్టమర్ అయితే ఇచ్చి వెళ్ళారు. పురిటి స్నానానికి ఈ పావడా జాకెట్ వేయాలి అని చెప్పి ఇచ్చారన్నమాట. నేను షార్ట్ వీడియోలో అదే పాపకి గౌన్ కూడా స్టిచ్చింగ్ వీడియో ఏం పెట్టలేదండి, గౌన్ కూడా పెట్టున్నాను. చాలా క్యూట్గా ఉంది అసలు, ఎంత బాగొచ్చిందో గౌన్ కూడా. మీరు ఒకసారి షార్ట్ వీడియో కూడా చూడొచ్చు, నా ఛానల్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, సైడ్ ఖర్చులు మార్కింగ్ అనేది నడుం దగ్గర పెట్టేసుకొని ఇక్కడ మెయిన్ క్లాత్ని ఈ విధంగా సైడ్ ఖర్చుల్లోకి కొంచెం వదిలిపెట్టేసుకొని నడుముకి సరిపోయేంత క్లాత్ను అంటే ఫ్రిల్స్ అని ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా నడుముకి ఫ్రంట్, బ్యాక్ రెండు సైడ్లు ఈ విధంగా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. దీనిపైన లైనింగ్ క్లాత్ పెట్టి కుట్టుకోవాలి. ఇలాగా ఇప్పుడు మెయిన్ పీస్ కుట్టుకున్న తర్వాత లైనింగ్ పీస్ అనేది కుట్టుకోవాలి. లైనింగ్ని ఒక సైడ్ డబల్ ఫోల్డ్ పెట్టుకొని, అంటే కింది వైపున డబల్ ఫోల్డ్ పెట్టుకొని ఇలా స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోవాలండి. ఇప్పుడు నడుంకి ఈ క్లాత్ కూడా ఫ్రిల్తో పెట్టుకొని కుట్టు అనేది వేసుకోవాలి. డబల్ కుట్టు అనేది వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ ఒక సైడ్ ఎలాగైతే మనం ఫ్రిల్లు పెట్టి కుట్టామో రెండవ సైడ్ కూడా ఇదే విధంగా ఫ్రిల్స్, మెయిన్ పీసు, లైనింగ్ పీసు పెట్టి ఫ్రిల్లు పెట్టి కుట్టుకోవాలి. ఈ విధంగా చూడండి, మంచి వైపున తిప్పి చూస్తే ఎంత నీట్గా వచ్చిందో. ఇదే విధంగా రెండవ సైడ్ కూడా నడుం దగ్గర ఇటు సైడ్ కూడా కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు 2 సైడ్లు కంప్లీట్గా ఫ్రిల్ పెట్టడం అయిపోయిన తర్వాత సైడ్ జాయింట్లు చేసుకోవాలండి. సైడ్ జాయింట్లు చూడండి, చిన్న పాపే కాబట్టి మనము ఏది విడివిడిగా చేయట్లేదు. ఒకవేళ పెద్దవాళ్ళకైతే
మెయిన్ పీస్ విడిగా లైనింగ్ పీస్ విడిగా కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ చిన్న పాపే కాబట్టి లేచి నడిచి తిరిగేంత పాప కాదు కాబట్టి నేను రెండుని అంటే లైనింగ్ని మెయిన్ పీస్ని 2 క్లాతుల్ని ఈ విధంగా కలిపి కుట్టు వేసేస్తున్నాను. సైడ్ అనేది ఒక సైడ్ జాయింట్ చేసాం కదా, రెండవ సైడ్ కూడా ఇదే విధంగా జాయింట్ అనేది వేసుకోవాలి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. అసలు బాగుందా లేదా అని కూడా కామెంట్ చేయొచ్చు. రెండవ సైడ్ జాయింట్ కూడా ఇదిగోండి ఈ విధంగా వేసేసుకోవాలి. కంప్లీట్గా చూడండి, 2 సైడ్లు జాయింట్ అయిపోయిన తర్వాత ఇలా అయితే వచ్చింది పావడ. ఇప్పుడు హ్యాండ్స్ కోసం బుట్టరెట్ట పెట్టాలండి. దానికోసం నేను ఇక్కడ మెయిన్ పీస్ అనేది ఒక సైడ్ నుంచి ఈ విధంగా ఫ్రిల్ అనేది పెట్టుకుంటూ ఉన్నాను. ఒక సైడ్ ఇలా మనకి హ్యాండ్కి సరిపోయేంత ఫ్రిల్ అయితే పెట్టుకోవాలి. ఫ్రిల్స్తో ఇలాగా 2 సైడ్లు ఇదే విధంగా ఫ్రిల్ అనేది కుట్టుకోవాలి. అప్పుడు లైనింగ్ని ఈ ఫ్రిల్ మీద పెట్టి మనకి ఒక సైడ్ అనేది స్ట్రైట్గా కుట్టు వేసేసుకొని ఆ లైనింగ్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని మళ్ళీ ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఒక కుట్టు అనేది వేసేసుకొని లైనింగ్ హ్యాండ్ ఎంతైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అంతా అనేది మనము దాని చుట్టూ కుట్టు అనేది వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇలాగా స్ట్రైట్గా ఫస్ట్ ఒక కుట్టు వేసేసుకోండి. ఈ విధంగా స్ట్రైట్గా ఫస్ట్ ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఈ క్లాత్ని రివర్స్ చేసేసుకొని లైనింగ్ పీస్ మీద ఒక కుట్టు వేసుకోవాలి. మళ్ళీ ఇలా హ్యాండ్కి రివర్స్ చేసుకొని పై వైపున ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ వైపు తిప్పి లైనింగ్ ఎటు సైడ్ ఉందో అటు సైడ్ క్లాత్ అనేది తిప్పుకొని లైనింగ్ మెయిన్ పీసు కదలకుండా లైనింగ్ దగ్గరగా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కటింగ్ చేసుకోవాలి. ఇలాగే సేమ్ రెండవ హ్యాండ్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. రెండు హ్యాండ్స్ ఇలా కంప్లీట్గా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ మెయిన్ పీసు లైనింగ్ పీసు ఫస్ట్ రౌండ్ నెక్ అనేది కుట్టుకోవాలి. మెయిన్ పీస్ మీద లైనింగ్ పీస్ పెట్టుకొని రౌండ్ నెక్ అనేది కుట్టు వేసుకోవాలి. ఇలా నెక్ మొత్తాన్ని కుట్టుకున్న తర్వాత ఒక 1/4 ఇంచ్ వెడల్పు పెట్టేసుకొని నెక్ అనేది కటింగ్ చేసుకోవాలి. రౌండ్ నీట్గా తిరగడం కోసం ఖర్చులు పెట్టుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా ఖర్చులు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్ని ఇలాగా లోపల వైపుకి ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. దానికంటే ముందు లైనింగ్ మీద ఒక కుట్టు అనేది వేసుకోవాలి. లైనింగ్ని ఇలా తిప్పుకొని లైనింగ్ పైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు లోపలికి పూర్తిగా క్లాత్ని ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని పై వైపున ఒక 1/4 ఇంచ్ వెడల్పుతో నెక్ చుట్టూ ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ చుట్టూ మెయిన్ పీసు లైనింగ్ కదలకుండా లూజ్ కుట్ అనేది పెట్టేసుకొని చుట్టూ లైనింగ్ దగ్గరగా ఒక కుట్టు అనేది ఈ విధంగా వేసుకోవాలి. దీని చుట్టూ ఎక్స్ట్రా ఉండే క్లాత్ని నీట్గా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా కటింగ్ చేసుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కుట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కుట్టుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉక్సులు పెట్టుకోవడానికి మనం మిడిల్లోకి కట్ చేసాం కదా. ఇప్పుడు నెక్కు అలాగే కింది వైపుగా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కంప్లీట్గా వేసుకొని కుట్టడం అయిపోయిన తర్వాత షోల్డర్ దగ్గర
చిన్నపిల్లలు కాబట్టి గుచ్చుకోకుండా ఫస్ట్ చాలా దగ్గరగా ఒక కుట్టు వేసుకొని మళ్ళీ రివర్స్ చేసుకొని ఒక పావు ఇంచు వెడల్పుతో ఒక కుట్టు వేసుకోవాలి. అప్పుడు షోల్డర్ దగ్గర గుచ్చుకోకుండా పీసులు అనేది బయటికి రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగో చూడండి. 2 షోల్డర్స్ని కంప్లీట్గా జాయిన్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కుట్టుకోవాలి. మనం ముందుగా కుట్టి పెట్టుకున్న హ్యాండ్స్ని అయితే తీసుకొని మధ్యలో ఖర్చు షోల్డర్ దగ్గర ఉండాలి. ఈ విధంగా పెట్టేసుకొని అటు సగము ఇటు సగము కుట్టు అనేది వేసుకోవాలి. హ్యాండ్కి డబుల్ కుట్టు వేసుకోవాలి. 2 సైడ్లు ఇదే విధంగా హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా కుట్టుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింట్ అయితే వేసుకోవాలి. మరి చిన్న బేబీ కాబట్టి 3.5 ఇంచు లూజ్ పెట్టేసుకొని మనం కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్స్ అయితే పెట్టాం కదా ఆర్మ్ రౌండ్ దగ్గర, స్ట్రైట్గా అక్కడికి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఈ కింది వైపున 5 ఇంచెస్ పెట్టేసుకొని గ్యాప్ ఇచ్చుకొని కుట్టుకోవాలి. అయితే నేను ఇక్కడ సైడ్ అనేది మన డ్రెస్సుకు పెట్టినట్టు కట్స్ అయితే పెడుతున్నానండి. దానికోసం ఒక 3 ఇంచెస్ గ్యాప్ పెట్టేసుకొని అక్కడికి మాత్రమే కుట్టు అనేది వేసేసుకొని ఇలాగా ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి. రెండవ సైడ్ కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి. ఇదిగోండి, ఒక సైడ్ ఈ విధంగా ఫోల్డింగ్ అనేది కింది వైపున పెట్టేసుకొని కుట్టు అయితే వేసుకోవాలి. సైడ్కి డ్రెస్కి మనం కట్స్ ఎలా అయితే కుడతామో ఈ బ్లౌజ్కి కూడా కట్స్ అనేది ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలా కుట్టడం వల్ల బ్లౌజ్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇదే విధంగా రెండవ సైడ్ కూడా కుట్టుకోవాలి. మొత్తం కుట్టడం అయిపోయిన తర్వాత కింది వైపున జస్ట్ ఒక 2 ఫోల్డింగ్స్ పెట్టేసుకొని ఒక 1 ఇంచులో ఫోల్డింగ్ అనేది పెట్టుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇదిగోండి, కింది వైపున ఇలాగా ఫోల్డింగ్ పెట్టుకొని స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోవాలి. మొత్తం అండి బ్యాక్ ఫ్రంట్ 2 సైడ్స్, బ్యాక్ 1 సైడు ఈ విధంగా ఫోల్డింగ్ అనేది పెట్టుకొని కుట్టుకోవాలి. ఈడికి కుట్టడం తర్వాత కంప్లీట్ అయిపోతుందండి. పై వైపున బ్లౌజ్ అనేది మరీ ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి ఇదిగోండి మధ్యలో నేనైతే ఇలా పూసలతో చిన్న డిజైన్ అయితే పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.